వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ గత 5 రోజుల నుంచి వడ్ల కొనుగోలు అనేది ఆపినారని చెప్పేసి రైతులు ఆపోతున్నారు. మరి ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఏ విధంగా ఉంది పరిస్థితి, అమాలీల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, మరి ఎందుకు కొనుగోలు జరగట్లేదు, ప్రతి గింజను కొంటానని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఇక్కడ ఎందుకు కొనుగోలు ఆపినాదో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేము సన్న రైతు, మాకు ఉన్న 10 ఎకరాల భూమి లేదు, ఏమీ లేదు. నాకు ఉన్న 10 ఎకరాల భూమి, నేనున్న గవర్నమెంట్ బియ్యం తింటున్నా, నా అమ్ముకొని నేను తినాలని అనుకుంటున్నా. దానికి మీరు పరిష్కారం మీరు ఏం చేస్తారు? లేదంటే గవర్నమెంట్కి అప్పగిస్తాం. మీరు ఇన్ని రోజులు మేము 4 రోజులు మేము రోజుకు నేను 500 కూలి చేస్తాను, 300 కూలి చేస్తారు. రైతులు కాదు, నేను కూలి మనిషిని. మీరు ఏం చేస్తారు అనే దానికి పరిష్కారం నాది. ఎందుకంటే రైతులు అందరూ బతుకుతూనే మీరు బతారు, నేను బతా మీరు బతారు అంతే. నేను అమ్ముకునేది ఏం తెలుసా, నేను కంట్రోల్ బియ్యం తింటున్నా, దాంతోనే బతున్నా. నాకు 10 గుంటల భూమి అమ్ముకుంటే 10 రూపాయలు వస్తే రేపు పొద్దుగా లగోడు పెట్టుకోదామని నేను చేస్తున్నాను. అంతే, దానికంటే మించింది ఏం లేదు. ఇప్పుడు 5 రోజుల కింద కొన్న వడ్లు మరి ఇప్పుడు ఎందుకు కొంటలేరని అడగలేదా? అడిగితే మాకు దానికి సమాధానం చెప్తలేరు. 5 రోజులు మళ్ళీ ఇంకోటి తెలుసా, ఈడ 3 కిలోలు, ఆడ 3 కిలో 6 కిలోలు కట్ అవుతుంది. 6 కిలోలు కట్ చేస్తుంటారు. మరి మేము ఎట్లా బతకాలి? మరి ఎట్లా కట్టిస్తున్నారు ఇప్పుడు బస్తాకి? అంటే ఈడ సంచికి కిలోన్నర కట్ చేస్తారా, మళ్ళీ కిలోన్నర ఈడ 3, మళ్ళీ లారీ గోదాం పోతాం, ఆడ 3 కిలోలు కట్ చేసినాక మాకు అకౌంట్లో పైసలు ఇస్తాం. రైతులు క్వింటాల్కి ఎట్లా తీసుకుంటున్నారు? క్వింటాల్కు 3,860 రూపాయలు ఏమో తీసుకుంటారు. 2,060 రూపాయలు, 2,360 రూపాయలు. అందులోకి వెళ్ళి మళ్ళీ ఈడ 1 కిలోకి 24 రూపాయలు పడుతుంది సార్. 1 కిలోకి 24 రూపాయలు అమ్మాలి మాదే. మళ్ళీ మేము చెల్లెకెళ్ళి తీసుకొచ్చి మేము వాళ్ళని తీసుకోవాలి, బతలాడాలా, కాలు మొక్కాలి. ఒక్కొక్కరు 1000 రూపాయలుగా 2,000 కూడా తీసుకొస్తున్నాం. దానికి కూడా మేమే దాన్ని భరిస్తున్నాం. దానికి పరిష్కారం కావాలి. ఇప్పుడు ట్రాక్టర్లు ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయి కదా, మరి ట్రాక్టర్లు 2 రోజులు 3 రోజులు 5 రోజులు ట్రాక్టర్లో పెట్టుకొని ఉంటే మరి అవి ఖర్చులు మీరే భరిస్తున్నారా లేకపోతే? మేమే భరిస్తాము. ఇప్పుడు ఆయన రోజుకు 1000 రూపాయలు పని చేస్తాడు. ఆయన ఏమంటున్నా అంటే నాకు రోజు 10,000 పని దొరుకుతుంది, నీకు 1000 రూపాయల గురించి నేను పెట్టుకున్నా అని తిడుతుండు. 3-4 రోజుల నుంచి 1000 రూపాయలు నీ దగ్గరనే ఉండాలంటే ఎట్లా బతికేది అంటున్నాడు. ఆయన బతుండ్రు, ఆయన ఏవో ట్రాక్టర్ అని అంటుండ్రు. దాని పరిష్కారం ఏంది? మరి 5 రోజుల నుంచి ఉంటే ఇట్నే ఆపి ఉంటే మరి ఎవరు రాలేదా, వచ్చి చూడలేదా? మాకు వచ్చిన పైసలల్లో ట్రాక్టర్కి ఇస్తున్నాం మేము. కాదు, అధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఎవరు రాలేదా? ఎవరు వచ్చినా రాకున్నా వాళ్ళు వచ్చిన ఆఫీసర్లు ఏమంటారు అంటే మాకు బయట నుంచి అప్రూవల్ రాని మేము ఏం చేయాలంటారు. మాకు బయట నుంచే నాకు రాని అప్పుడు నేను ఏం చేయాలంటారు సార్. మళ్ళీ మేము వచ్చినా ఇప్పుడు నాకు 20,000 వస్తున్నాయి. 20,000 నేను 6,000 ఆయనకే పెడుతున్నాను. మనకు వచ్చేది 10,000. 10,000 మళ్ళీ లాగౌట్ పెట్టుకుని ఏం చేయాలి? ఇక 15 రోజులు అవుతుంది వదిలేసి, ఇంతవరకు ఆట పెట్టింది లేదు, ఏం లేదు. లారీలు వస్తలేవు. ఏమన్నా అంటే వాళ్ళని అడిగితే లారీలు వస్తలేవు, అది వస్తలేవు, మేమేం చేయాలి? వర్షం వస్తే మరి ఎట్లా అంటే దానికి మేమేం చేస్తాం అదే అని సమాధానం కూడా కరెక్ట్ చెప్తలేరు వాళ్ళు. వీళ్ళ రెస్పాన్స్ కూడా ఏం లేదు మంచిగా. వచ్చిన లారీలు మొత్తం 20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు నిండా పెట్టుకొని వాళ్ళంతా బిక్కుమని వర్షం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వాళ్ళ ప్రాణంలో చేతులు లేవు. ఎందుకంటే 6 నెలలు కష్టం చేసి బతికిరాలు. వాళ్ళకి కష్టం చేసిన ఒడ్లు నానిపోతే వాళ్ళకు పరిస్థితి ఏంటనేది చాలా భయంతో పెద్ద మనుషులు అందరు కలిసి. అది విషయం. ఈ గవర్నమెంట్ ముందుగా జర రైతులను పట్టించుకొని అన్నీ చేసి జర వాళ్ళకి లారీలు పంపిస్తే కాంటాక్ట్ చేస్తే వాళ్ళంతలో వాళ్ళు పని చేసుకుంటారు. మళ్ళీ నారు పోసుకొని తుకాలు వేసుకునే టైం ఇది. ఈ వడ్లే అమ్ముడు ఒక నారు ఎడికెళ్ళి తెస్తారు, వడ్డీ ఎడికెళ్ళి తెస్తారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి ఎడికెళ్ళి పెడతారు. అది విషయం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు కొనుగోలు ఆగిపోయేటట్టు ఉంది పరిస్థితి మీరు చూసినట్లయితే? నాకు తెలిసి ఇంకా 1 మంత్ పైన అవుతుంది. మరి ఎట్లా చేద్దాం అనుకుంటారు? ఈ లారీలు రాకపోయే వరకల్లా వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళందరూ పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా పెట్టుకొని కూర్చునే వరకల్లా వర్షాకాలం వస్తుంది, అన్నీ నానిపోతాయి. చేసిన కష్టం అంతా భూమి పాలు అవుతుంది. గది సంగతి. మీరు తెచ్చిన రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి కొంటలేరు. రోజుకు ట్రాక్టర్ కిరాయి వచ్చి ఆల్టింగ్ ఛార్జీ 1500 వేస్తున్నారు రోజుకు ఆల్టింగ్ ఛార్జీ. ఎందుకంటే మేము వేరే కిరాయి పోతాం, మాకు కిరాయి రాదా? మేము ఒడ్లు పెట్టుకొని మేము ఈయన కూర్చుంటే ఆ కింద పెడితే వాళ్ళు కాంటా పెట్టారు. ఎందుకంటే కింద పెట్టిగా ఉండదు అన్నట్టు వాళ్ళకి అదే ఒక తీరా. కింద పెట్టనిస్తలేరు. మళ్ళీ ఇక్కడ జాగలేదు, అది లేదు. ఇంత ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర ఎకరా జాగ ఉంటుంది. ఆ ఎకరా జాగలో వడ్లే సరిపోతుంది. ట్రాక్టర్లు అన్నీ బయట ఉన్నాయి, మీరు చూడొచ్చు. అది విషయం. నేను తెచ్చినావా? ఎన్ని తెచ్చినావు? ఎప్పుడు తెచ్చినావు? 200 బస్తాలు తెచ్చిన. ఎప్పుడు తెచ్చినావు? 5 రోజులు అయింది. 5 రోజులు అయిందా? చెప్పు మరి ఏం అడగదలుచుకున్నావు వాళ్ళని? ఏం అడగదలుచుకుంటే వాళ్ళకి ఏం అవుతలేదు. మేము వరి నీళ్ళు తాగుతున్నాము అంతే. ఆ ట్రాక్టర్ వాళ్ళేమో కిరాయి మాకు రోజుకు కిరాయి ఇవ్వాలి అంటుర్రు. ఒడ్లు దించనిస్తలేరు, అది చేయనిస్తలేరు. ఆ చేనులు ఉన్నప్పుడు మిషన్ అంతా ఒక బాధ. ఆ ముసురు వచ్చింది 2 రోజులు మా అదృష్టం బట్టి. ఇక వాడు రేట్ ఎక్కువ. అడ్డమో దొడమో కోపించుకొని గడ్డ కోసుకున్నాము.
ఆడి నుంచి ఈడికి తెచ్చినాము, ఈడికి తెచ్చి 5 రోజులు అయిపోయింది బండ్లు ఆగి. ఏమన్నా అంటే మేమేం చేస్తాం, లారీలు రాని మేమేం చేస్తాం అంటారు. మడికట్లలో మస్తుగున్నాయి, ఇంకే 20-25 రోజులు అయితేనే అయిపోతుంది. అంతే అట్లుంది. ప్రభుత్వము మంచిగా చేస్తలేదు మాకు. కొనేది కనబడుతుంది కదా సారు. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు ఆపుకుంటాడు ఒక ట్రాక్టర్ని కిరాయి అయినా, ఈ 4 రోజులనే బతాడు ఆయన. 4 రోజులు దారిపోతే ఒట్టిగానే కూర్చుంటాడు ఇక ఆయన కూడా మా లెక్కలే. ఇప్పుడు అది 2 రోజులు నిలబడితే ఒక్క రోజు అంటే ఎక్స్ట్రా కిరాయి ఇస్తాం, రోజు ఇస్తాం ఆమె కిరాయి ఆయనకు. ఆ బతుకు తెరుగు గట్ల అయిపోయింది ఇప్పుడు మాకు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎట్లుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం మంచిగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అది ఏమన్నా కానీ మా రైతులకైతే మంచిగా చేసిండు. బండి ఆగలేదు. ఆ మేలోళ్ళని గిమేలోళ్ళని ఎక్కువ పంపించారు, దించుకుర్రు. ఇక తర్వాత ఇది చేసిరు కానీ మా రైతులకైతే ఏమి ఇబ్బంది లేకుండా ఆయన ఉన్నప్పుడు. हम लोग बिहार से इधर में 20-25 आदमी आए हैं और काम बंद है, लारी नहीं आ रहा है, फोकट का बैठ के खा रहे हैं, किधर काम भी नहीं मिल रहा है, लारी नहीं आ रहा है, पूरा तरह काम बंद है। हम लोग क्या करेंगे, किधर काम भी नहीं मिल रहा है, लारी आता तो काम भी होता, काम नहीं हो रहा है, क्या करेंगे, पैसे भी नहीं है, एक भी काम होता तब तो पैसे आता, पैसे नहीं है, काम चलता तब तो पैसे होता, काम नहीं चल रहा है, बैठ के खा रहे हैं फ्री का। लगभग 5 रोज से इधर काम बंद है, पूरा लारी मार्केट पूरा जाम है, कोई काम नहीं चल रहा है। और लारी के लिए बोला चलो उधर में अनलोडिंग करो, फिर लारी आता उधर गया अनलोडिंग के लिए, उधर भी अनलोडिंग का काम नहीं दिया, फिर रिटर्न आ गए। अब इधर भी काम नहीं चल रहा है, उधर भी नहीं चल रहा है, पूरा मार्केट बंद है। कितना दिन से इधर से आ रहा है? 5-6 दिन, या आने को तो हो गया 25 डेज। 25 डेज। हाँ, कितना इसमें आदमी आ रहा है इधर से लगभग 20 आदमी आ रहा है, 20 आदमी। तो 20 आदमी में लगभग 10 रोज 12 रोज काम चला, उसके बाद अब पूरा बंद है काम चले तब तो कुछ पैसे आता, कुछ खाने पीने को भी होता, नहीं पैसे आ रहा है, नहीं काम हो रहा है, कुछ भी नहीं हो रहा है। कितना दिन से खाली है? 5-6 रोज से। 5-6। हाँ, ठीक है। हम लोग के बुला करके लाया, जो इधर में आओ काम पर रेगुलर चलेगा, अच्छा से काम होगा, पर इधर में काम चल नहीं रहा है, 10 रोज काम चला फिर बंद हो गया है। ఒక రూపాయి కూడా ఒరిగేషన్ మిషన్ మాకు ఉంది, తెచ్చిన మొత్తం 30 లక్షలు కూడా తెచ్చిన. 30 లక్షలు పెట్టి తెచ్చినావు. ఒక రూపాయి రైతు ఇంతవరకు రైతులు ఇవ్వలేదు ఇంకా. ఇంక ఇవ్వలే, 7 వడ్లు ఆడనే ఉన్నాయి, అంత ఆగమామ ఉంది. ఇప్పుడు నీ వడ్లు ఉన్నాయా ఇక్కడ? నాయి ఉన్నాయి. ఎన్ని రోజులు అయితే నువ్వు తెచ్చి? వారం అయితే తెచ్చి ట్రాక్టర్ పెట్టినావు, బయటనే పెట్టినా? బయటనే పెట్టినా. ఇంకా కళ్ళంలో ఉన్నాయి, అయితే కాలం ఏమంటారు చేస్తామంటారు, చేస్తలేరు. లారీలు వస్తూనే వస్తలేవు, ఏవి వస్తాయి. ఇప్పుడు వర్షాలు వచ్చే పరిస్థితి ఉంటే ఏంది పరిస్థితి మరి ఇక్కడ? అన్ని రైతులే ఖరాబ్ అవుతారు కదా. బారదాని ఇట్లా సరిగా ఉందా ఇక్కడ? బాడదాని కూడా లేదు, బాడదాని కూడా వస్తలేదు. వడ్ల పైన కప్పుకోవడానికి పట్టాలు గిట్టాలు ఏవి లేవు, ఏం లేవా? ఏం లేవు. మరి ఏంది మరి వర్షం? పట్టాలు మేమే కొనుక్కొచ్చుకో, పట్టాలు కప్పు సడన్ గా వర్షం వస్తే ఏంది పరిస్థితి అని అడుగు. రైతులు అసలు ఇంకా రాలేమంటారు, కప్పుకోరు, మాయ గుంజుకో కప్పుకుంటారు. పట్టాలు ఇస్తలేరు, ఏవి లేవు. సో ఈరోజు చూసుకున్నట్లయితే వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం అలియాబాద్ ప్రాంతంలో. మరి ఇక్కడ 5 రోజుల నుంచి వడ్ల కొనుగోలు అనేది ఆపేసినారని చెప్పేసి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ 5 రోజుల నుంచి కాకుండా గత 15 రోజుల నుంచి కూడా కొనుగోలు సరిగా జరగట్లేదని చెప్పేసి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులు కళ్ళాల నుంచి వడ్లు తీసుకొని ఇక్కడ చూసినట్లయితే అక్కడ అమాలీలు కూడా ఖాళీగా కూర్చోవడం జరుగుతుంది. మేము అక్కడ వేరే ప్రదేశంలో నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాకు సరైన పని దొరకకపోవడం వల్ల మేము ఎలా మాకు ఆహారము ఏ విధంగా మరి పని చేస్తేనే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి, మరి పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మాకు ఎట్లా గిట్టుబాటు అయ్యేదని చెప్పేసి వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న మొన్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలలో వర్షాలు కూడా చెలరేగినాయి. మరి ఆ వర్ష కారణం చేత కూడా వడ్లు కళ్ళాలలో తడిసిపోయి నీళ్ళలో మునిగిపోయి రైతులు చాలా అంటే చాలా నష్టపోయారు ఆర్థికంగా. మరి పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి రైతులు కూడా ఇబ్బంది పడి కొంతమంది సూసైడ్లు చేసుకోవడము, కొంతమంది సరైన సమయానికి వడ్డీగా తెచ్చినటువంటి డబ్బులను కట్టుకోలేక వాళ్ళు చాలా అవమానాలకు కూడా గురైనటువంటి సందర్భాలు చూసినాం మనము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే లారీలు వడ్లు ఈ లారీలు ట్రాక్టర్లలో రావడము, వడ్లు లారీలలో రావడం, ఇక్కడనే 5 రోజులు నిలిచిపోయి వాటి కిరాయిలు కూడా మరి ట్రాక్టర్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కూడా కిరాయి కూడా మేము ఒకరోజు చేసుకోవాల్సిన పని ఇక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిలో మేము 5 రోజుల నుంచి ఇక్కడనే ఉంటే మాకు ఎట్లా గిట్టుబాటు అవుతాం, మేము వేరే పని చేసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడ ట్రాక్టరు డ్రైవర్లు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, ఈ కళ్ళల్లో ఉన్నటువంటి ఈ ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి అమాలీలు కావచ్చు, మరి ఇక్కడ చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గతంలో ప్రభుత్వము
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరైన సమయంలో కొనుగోలు అనేది చేసినారు. మరి సకాలంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఎక్కడ చూసినా కూడా సరైన సమయంలో వడ్లు కొనలేని పరిస్థితి ఉందని చెప్పేసి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దీని ఐకేపీ సెంటర్ నడిపిస్తున్నటువంటి అధికారులను మనం అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళు కూడా మాకు సరైన సమాధానం కూడా ఇవ్వలేకపోయినారు. పై అధికారులు దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ స్పష్టమైన తర్వాత మేము మరి యథావిధంగా మళ్ళీ వడ్లు కొనుగోలు అనేది జరుపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి సకాలంలో వర్షాలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే మరి ఇక్కడ కప్పుకోవడానికి ఈ తార్పాలిన్ కూడా సరిగా లేవు. తార్పాలిన్ మా దగ్గర ఉన్న రైతుల దగ్గర ఉన్నటువంటి తార్పాలిన్నే వాళ్ళు వాడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు రైతులు చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ అమాలి బారదానికి కూడా మేమే పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. మరి కళాలలో సగం వడ్లు మగ్గుతూ ఉన్నాయి, సగం వడ్లు ఇక్కడికే తీసుకొచ్చినాం, దీన్ని ఇక్కడే కాల్ చేసిపోతాం, మరి ఉంటాయి పోతాయి అని చెప్పేసి రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.